హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెదర్ చల్లగా ఉన్నప్పుడు లేదా ఎప్పుడైనా తినాలనిపించినా చాలా ఈజీగా తెలంగాణ స్టైల్‌లో చాలా ఫేమస్ అయినటువంటి సొరకాయ సర్వపిండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు వరకు బియ్యపిండి, 4 స్పూన్స్ వరకు ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు, ఒక చిన్న కప్పు వరకు వేయించి పొట్టు తీసినటువంటి పల్లీలు, ఒక కప్పు వరకు సొరకాయ తురుము, హాఫ్ కప్పు వరకు నువ్వులు, 1 ½ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను కారం వాడట్లేదు. ఇలా పచ్చిమిర్చి పేస్ట్‌తో చేసిన సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అందులోకి హాఫ్ కప్ వరకు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 3/4 స్పూన్ వరకు సాల్ట్‌ను, 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా నీళ్ళు అస్సలు పోయకూడదు. ముందుగానే వాటర్ వేసి కలిపితే పిండి బాగా లూజ్ అవుతుంది. సొరకాయలో ఉన్న వాటర్‌తోనే మొత్తం పిండిని కలిపేయొచ్చు. ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ వరకు వాటర్‌ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని కొంచెం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా కడాయికి పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి సర్వపిండి కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి కడాయిని తిప్పుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న సర్వపిండి మనము ఏదైనా ఒక స్పూన్‌తో ఇలా లేపి చూస్తే ఈజీగా వచ్చేస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్‌గా ఉండే సర్వపిండి రెడీ. ఇప్పుడు ఈ సర్వపిండిని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ సర్వపిండిపై కొంచెం నెయ్యి అప్లై చేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.